May I come in, sir? Yes, come in. నమస్తే సార్. నమస్తే. ఎవరు మీరు? సార్ మేము స్టూడెంట్స్ సార్. సంతలో సమోసాలు సేల్ చేసే వాళ్ళు ఉన్నారు. మీరు స్టూడెంట్స్ ఏంట్రా? నిజంగా సార్ మీ స్టూడెంట్స్? ఎప్పుడు? 5 సంవత్సరాల క్రితమా? ఇంతకీ ఏం కావాలి మీకు? కాలేజీలో అడ్మిషన్ కావాలి సార్. మా కాలేజీలో అడ్మిషన్ కావాలంటే ఏం ఉండాలో తెలుసుగా? తెలుసు సార్. మీ కాలేజీలో సీట్లు ఖాళీగా ఉండాలి. వాటితో పాటు మంచి మార్కులు కూడా ఉండాలి. మీ కాలేజీలో ఎలాగైనా సరే మాకు సీట్ ఇవ్వండి సార్ ప్లీజ్. సీట్ ఇస్తే ఏం చేస్తారా? పొద్దున్నే 12 లెసన్ సార్. 1ంటికి అన్నం తింటాం సార్. 3ంటికి బయటకు వస్తాం. 3:30 కాలేజీకి వస్తాం. అంతే. ఇంక దేనికి రా వచ్చేది? కాలేజ్ చూడడానికా? అది కాదు సార్. మీరు మంచి చదువు నేర్పిస్తే నేను మంచిగా నేర్చుకుని సమాజంలో మా నాన్నకి మంచి పేరు తీసుకొస్తాను. ఒకవేళ నేర్పించకపోతే ఏముంది, సమాజంలో ఉన్న మంచి పేరు పోగొడతాం. అంతా నా కర్మరా. చల్లగా ఏం తీసుకుంటారు మరి? చల్లగా 3 బీర్లు చెప్పండి సార్, వితౌట్ స్టఫ్. చల్లగా మంచి లేని పర్లేదు సార్. ఏంటి సార్ అలా చూస్తున్నారు? మీ ముగ్గురిని ఇక్కడ చూసానే. అదే సార్, ఇందాక డోర్ దగ్గర చూసింది మమ్మల్ని. సార్ మమ్మల్ని ఎక్కడ చూసారో నేను చెప్పనా? చెప్పు. అదే సార్, మొన్న మేము ఫ్లైట్లో ఫారెన్ వెళ్ళొస్తుంటే మేబీ పక్క ఫ్లైట్లోంచి మీరు మమ్మల్ని చూసుంటారు. నాకు తెలిసి ఆ దేవుడు మిమ్మల్ని మంకీలుగా పుట్టించిపోయి మనుషులుగా పుట్టించినట్టున్నాడు రా. మరి ఎక్కడ చూసుంటారు సార్? గుర్తొచ్చింది. నిన్న ఈవినింగ్ 5 గంటలకి మీరు జూ నుంచి బయటకు వచ్చారు కదా? అవును సార్, మీకెలా తెలుసు? నిన్న ఈవినింగ్ 5 గంటలకి జూ నుంచి 3 కొండ ముచ్చులు తప్పించుకున్నాయిలే. ఇదంతా కాదు సార్, ఇప్పుడు మాకు సీట్ ఇస్తారా ఇవ్వరా? ఏం చూసి ఇవ్వాలరా మీకు సీటు? మా సర్టిఫికెట్లు చూసి ఇవ్వండి. అబ్బా ఇదేంట్రా, ముగ్గురికి సేమ్ మార్క్స్ వచ్చాయి. సార్ వీడికి చూపెట్టింది నేనే సార్. సార్ వీళ్ళిద్దరు చూపించింది నేనే సార్. మీరు పాస్ కావడానికి 3 సంవత్సరాలు పట్టింది కదా సార్? ఎవరిని పట్టుకొని ఏం మాట్లాడుతున్నారు సార్? అక్షరాలు 5 సంవత్సరాలు పట్టింది పాస్ కావడానికి. కచరా నా కొడక, లోఫర్ నా కొడక, లుచ్చా నా కొడక. మీకు సీటు కావాలంటే నేను మిమ్మల్ని కొన్ని క్వశ్చన్లు అడుగుతాను. అడుకోండి సార్. నీకుంటది రో. నంబర్ 1 పాస్. సరే, ఫస్ట్ 1 ఆల్ 11 సార్. బా ఏం చెప్పినారా? సూపర్ మామ. ఎక్కడికి లేచేది? కూసా. సూపర్ అంట సూపర్. నేనేం అడిగా నువ్వేం చెప్పావురా? మీరు క్వశ్చన్ అడిగారు, నేను ఆన్సర్ చెప్పా. నేనేం క్వశ్చన్ అడిగాను రా ఎర్ర బస్సు? మీరేగా సార్ ఫస్ట్ 1 అన్నారు. అయితే ఇది ఫస్ట్, ఇది 1, 2 కలిపితే 11 సార్. సరే నువ్వైనా చెప్పరా. ఫర్ ఎగ్జాంపుల్, నువ్వున్న ఇల్లు, అందులో సామాన్లు కాలిపోతున్నాయి అనుకో, నువ్వేం చేస్తావు? నేను మా ఇంటికి వెళ్తాగా. నువ్వు మీ ఇంటికి వెళ్ళడం ఏంట్రా? నేనున్నది మా ఫ్రెండ్ ఇంట్లోగా. సార్ అదే క్వశ్చన్ నన్ను అడగండి సార్. ఈసారి నువ్వున్న ఇంట్లో ఇల్లు సామాన్లు కాలిపోతున్నాయి అనుకో, నువ్వేం చేస్తావు? నీ మా ఫ్రెండ్ ఇంటికి పోతాగా.
ఊరికే ఫ్రెండ్ ఫ్రెండ్ అంటున్నారు. ఎవర్రా ఫ్రెండ్? సార్ ఆ ఫ్రెండ్ నేనే సార్. ఓకే, ఇంకొక క్వశ్చన్ అడుగుతా, చెప్పండి. నీకు 20 రూపాయలు ఇచ్చి రామయ్య కొట్టుకెళ్ళి 10 రూపాయలు లవంగాలు 10 రూపాయలు మెంతులు తెస్తే నీకు ఇంకెంత మిగులుతాయి? ఏం రావు సార్. ఇంకా 5 రూపాయలు మీ బాబుకి ఇస్తావా? కాదు సార్, పోయిన ఆదివారం 5 రూపాయల కడ్డీలు తీసుకున్నా సార్. ఆ బ్యాలెన్స్ ఇప్పుడు తీసుకుంటాడు. మరి నువ్వు వెళ్ళి ఎంత తెస్తావు? నేను అసలు రామయ్య షాప్కే పోను సార్. ఎందుకురా? రామయ్య ఏ పాపం చేశాడురా? ఆడ 5 రూపాయలు అయితే నేను 10 రూపాయలు ఇవ్వాలి సార్, అందుకే పోను. ఎందుకురా? వాడు కడ్డీలు తెస్తే నువ్వు సువ్వాలు తెచ్చావా? మీరేం చేస్తారు సార్? నేను మా అమ్మ చెప్తేనే పోను, మీరు చెప్తే పోతానా? సారీ సార్. అయినా మందంతా ఆన్లైన్ షాపింగ్ చేస్తారు. మీరు బాగుపడారా? లాస్ట్ అండ్ ఫైనల్ గా ఒక క్వశ్చన్ అడుగుతా, ఒళ్ళు దగ్గర పెట్టుకుని ఆన్సర్ చెప్పండి. నువ్వు పాస్ అయిన తర్వాత నీకు ఫెయిల్ అయిన సర్టిఫికెట్లు వస్తే నువ్వేం చేస్తావు? ఏముంది సార్, సర్టిఫికేట్ చింపి సముద్రంలో పారేస్తాం. వెరీ గుడ్. మరి నువ్వు? సర్టిఫికెట్లు చింపి పారేస్తాన్నాడు కదా సార్, నేను గడ్డ పారేస్తాను. ఏంట్రా? వాడు పారేస్తే నువ్వు గడ్డ పారేస్తావా? మరి నువ్వేం వేస్తావురా? బొచ్చా? సిగ్గులేదురా నీకు? సిగ్గులేదురా నీకు? నేను సీట్ ఇస్తే ఏ గ్రూప్ లో జాయిన్ అవుతావు? మెకానికల్ సార్. ఎందుకురా? నేను బైక్ పార్ట్స్ మొత్తం ఇప్పగలను సార్. వెరీ గుడ్. సార్ ఒకవేళ సీట్ రాకపోతే ఏం చేయాలి సార్? ఆ విప్పిన బైక్ పార్ట్స్ అన్ని మళ్ళీ అతికించుకో. మా కాలేజ్ మార్నింగ్ 9:30కి గేట్స్ క్లోజ్ చేస్తే ఈవినింగ్ 4:30కి ఓపెన్ చేయడం మాకు అలవాటు. మధ్యలో మాకు గోడ దూకడం కూడా అలవాటే సార్. మీరు ఇంటర్ చేసింది ఆ శాంతి కాలేజీలోనే కదా? అవును సార్, మీకెలా తెలుసు? మీరు జాయిన్ అవ్వక ముందు శాంతి కాలేజీ ఈ స్టేట్లోనే ఫస్ట్ రా. ఎప్పుడైతే మీ ముగ్గురు జాయిన్ అయ్యారో శాంతి కాలేజీ ఈ స్టేట్లోనే కనపడకుండా పోయింది. ఏంట్రా తలలు దించుకున్నారు? ఇదంతా కాదు సార్, మాకు సీట్ ఇస్తారా ఇయ్యరా? ఎందుకురా? మా కాలేజీ కూడా ఖమ్మంలో కనపడకుండా పోవడానికా? మీరు గాని సీటు ఇవ్వకపోతే ధర్నాలు, రాస్తారోకోలు, నిరహార దీక్షలు, బంధులు చేస్తాం, మీ ఇష్టం. ఇక వద్దు, సీట్లు ఇచ్చాగా. దేనికి నమస్కారం ఎందుకు లేవయా? మీకు కాదు సార్, వెనకాల దేవుడికి పెట్టినా. ఓకే సార్, వెళ్ళొస్తాం. ఏ చిచి, ఏంటమ్మా ఇది? సార్ మీరు కాళ్ళు అయితే నా బైక్ తాళం తీసుకుంటా. వెళ్ళండి రా. ఇన్ ఫ్రంట్ దేర్ ఇస్ క్రొకడైల్ ఫెస్టివల్.